యా హరిశంకర్ గారు హరిశంకర్ గారు సార్ సార్ అడగండి సార్. అది సారీ ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తా తర్వాత ఒక హిట్ ఇస్తానన్నారు కదా, వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫిలిం? ఎప్పుడు సీరియస్గా మళ్ళీ ట్రై చేయలేదు, ట్రై చేసినప్పుడు చెప్తాం. అండ్ హరిశంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ సినిమా అని జనాల ఒపీనియన్, హౌ యూ విల్ టేక్ దట్? అబ్సల్యూట్ ఓడగలగా అబ్సల్యూట్ సినిమా ఏంటి గురు? ఏదో అంటే మీరు మీ పర్సనాలిటీ ఒక అబ్సల్యూట్ సినిమా అని. ఓకే, థ్యాంక్ యూ, ఇట్స్ కాంప్లిమెంట్. ఓకే, బ్రహ్మకళ్ళి గారు సార్. హరిశంకర్ గారు హియర్ బ్రహ్మకళ్ళి గారు హరిశంకర్ గారు మేడం చెప్పండి. మ్యామ్ హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్కి తగ్గట్టు ఐ ఫీస్ట్ ఇవ్వాలి అన్నా అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్నా వాళ్ళ రేంజ్కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యు ఆర్ ద వన్. లేకపోతే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టరైజేషన్? గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు. ఒక పాత్రని కాస్త కొంచెం సేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు, ఆ తర్వాత ఆ పాత్ర మనల్ని నడిపిస్తుందని. సో వెన్ ఎవర్ ఐ మేక్ ఎ ఫిలిం, ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్. హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి తల్లిదండ్రులతో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి విలన్తో ఎలా ఉంటాడు, హీరో క్యారెక్టరేషన్ డిఫైన్ చేస్తాను. హీరో క్యారెక్టరేషన్ సాలిడ్గా డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్క్రీన్ ప్లే ఇస్తాను. దట్స్ హౌ ఐ ఫాలో. మీరు సృష్టించిన క్యారెక్టర్స్లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? నేను నా ఫేవరెట్ అయితేనే సృష్టిస్తాను, లేకపోతే సృష్టించను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఏంటంటే, మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా మళ్ళీ మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా సృజనాత్మకతంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీని చూపించలేదు. అమ్మా ఇప్పుడే వచ్చిందా యారే? పొద్దున్న చూపిస్తాను, కంగారే ఉన్నా. ఇప్పుడే వచ్చింది కదా. చూపించలేరు అంటున్నా. చూపించలేరు అంటున్నావు? చూపించలేరు, ఎందుకంటే ఎంత చూపించాలో అంతా చూపించేశారు. సో అలా చూపించాలని ఎలా ఫిక్స్ అయ్యారు అండ్ ఆమెనే ఎందుకు క్యాస్ట్ చేశారు మిస్టర్ బచ్చన్? దీన్ని ఏమంటారు, కంపెనీస్ ఉంటే చూసారు, యూఎస్పీ, దాన్ని ఏమంటారు, యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ కదా. నా యూఎస్పీని ఎలా చెప్పేస్తాను గురు, మైక్లో చెప్పలేం కదా, అదే ట్రేడ్ సీక్రెట్. అది చాలా మంది పిక్చర్లు అయిపోతున్నారు ఆ జిక్కి సాంగ్ చూసి. సదాస్తు. ఓకే సార్. బ్రహ్మకళ్ళి గారు ఇక్కడ సార్. బ్రహ్మకళ్ళి గారు ఇక్కడ. యాక్చువల్గా ఇది పీరియడిక్ కదా, సో నార్మల్గా సెట్ వర్క్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ వర్క్ కానీ అంత పీరియడిక్ అంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా ఎక్కడో చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కనిపిస్తాయి ఆ కెమెరాలో, అవుట్ ఫోకస్లో ఎక్కడో కనిపిస్తాయి. సో దానికి మీరే ఏం వర్క్ చేశారు అండ్ హరిశంకర్ గారి కాంబినేషన్లో ఆ పీరియడిక్ సెటప్కి ఎంత వర్క్ చేశారు? ఇక దీంట్లో